జయ జగదంబే. ఒకానొక గురువుగారి శిష్యురాలు ఒకవాడు పరిచయం అయింది మాకు. అయితే ఆయన ఇప్పుడు లేరు, శరీరంలో లేరు. పేర్లు అవి అక్కర్లేదండి. అయితే ఆ అమ్మాయి పరిచయం చాలా విచిత్రంగా జరిగింది. నాకు ఒకసారి ఒక కల్లో ఒకరు కనిపించి వల్లభుడి కలు అన్నారు. శ్రీ విద్యోపాసనలో ఉన్నాను, ఎవరో వల్లభుడు అనే పేరుతో వల్లభ ఏదో ఆనంద ఏదో చివరిలో ఆనందనామాలుండి ఏదో దీక్షానామం అయి ఉంటుందేమో అనుకున్నాను నేను. విపరీతంగా ప్రయత్నం చేశాను. ఇటు శ్రీకాకుళం నుంచి ఇటు హైదరాబాద్ వరకు తెలిసిన వాళ్ళందరినీ శ్రీ విద్యోపాసనలో 10 మంది ఎంతమంది ఉంటారు, ఎవరు అంతకుమించి ఏంటి వేల మంది ఉంటారు. కానీ నాకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా మీ ఇరుకులో ఎవరన్నా వల్లభనామతో ఎవరైనా ఉన్నారు ఏమిటండి? లేదు. మా చెల్లి భర్త శ్రీ విద్యోపాసకుడు, ఆయన దీక్షితుడు. ఒకసారి ఎవరింట్లోనూ హైదరాబాద్లో వాళ్ళ గురుమండలిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరో బాలాజపం చేసిన దానికి హోమం చేస్తున్నారని చెప్పేసి ఇతన్ని పిలిచారు. మాస్టర్ మీరు కూడా రండి, కొద్దిగా హోమంలో పాల్గొందరు కానీ ఋత్విగ్గాను అని. బాలామంత్రం అనేసరికి నన్ను కూడా తీసుకెళ్ళాడు ఈయన. అక్కడెక్కడో అబ్సిగూడలో ఎక్కడో అక్కడ ఒక ఆయన పరిచయం అయ్యారు. మాటలో ఆయన చెల్లిలో ఎవరు అనుకుంటాను ఈవిడ, ఈ ఎవరైతే బాలామంత్రం చేసి హోమం చేసుకుంటున్నారో ఆవిడ. ఈ పేరేమిటి, ఆమె ఈ పేరు మాటలు శాస్త్రిగా అన్నారు ఆయన. నమస్కారం, బాగుంది. ఈ కబుర్లో ఆయన ఏం చెప్పారంటే, ఒక అమ్మాయి ఉందండి, నా ఎరుగున వాళ్ళ అమ్మాయి. ఆ అమ్మాయికి వాళ్ళ గురువుగారు ఇంకా సశరీరంగా కనిపిస్తూ ఉంటారు. ఒక కొడుకున్నాడు. ఆ కొడుకేమో బాగా చిన్నవాడే కానీ కింద జన్మలో అవధూత, ఆయన చేత చాలా మహిమలు చూపిస్తాడు. కలుద్దాం అనుకున్నాం. వెళ్ళాం. మొత్తం మీద చాలా కష్టం తర్వాత ఈయన పక్కన పెట్టుకుని ఈ శాస్త్రి గారిని వెళ్ళాం, కలిసాం. ఆ కుర్రాడు ఈయన ఒళ్ళో కూర్చుని వల్లభ అని ముద్దులాడుతున్నాడు. 6 ఏళ్ళు ఉంటాయి వాడికి, అప్పటికి 5-6 ఏళ్ళు ఉంటాయేమో. అలా అంటున్నాడేమిటి అన్నాం మేము. అంటే అమ్మాయి నవ్వుతూ ఏమనుకోకుండా అంకుల్, వాడు కొద్దిగా ఆయన దగ్గర శాస్త్రి అంకుల్ దగ్గర బాగా చనువు ఎక్కువ, ఆయన చేత తాత అనకుండా వల్లభ అంటూ ఉంటాడు. ఆయన పేరు వల్లభ శాస్త్రి అని. ఓరేని వీళ్ళ దగ్గరికి రావడానిక ఇదంతాను, అందుక వల్లభుడిని కలమని చెప్పారు అనుకున్నాం. ఇలా వచ్చిందమ్మా కళ. బాగుంది అంకుల్, బాగా కలిశారు మొత్తానికి. అక్కడ వాళ్ళ గురువుగారు నా గురించి ఏవి చెప్పడం, ఆ అమ్మాయి నాకు చెప్పడం. అప్పుడు ఇంకా మా గురువుగారి పరిచయం అవ్వలేదు, మేము చేస్తూ ఉండడం. ఒకసారి మా గృహప్రవేశానికి ముహూర్తం పెట్టుకున్నాం. నవంబర్ 30, 2007. సరే, ఈ అమ్మాయిని నేను ఆహ్వానించాను. అమ్మా నువ్వు రా, పలానా అంకులు ఉన్నారు జీడిమెట్లో, ఆయన ఈయన శాస్త్రి గారు అందరూ తీసుకురా. సరేనండి వస్తామంది. ఒక్క పావు గంట నిమిషాలు మళ్ళీ ఫోన్ చేసింది. ఏమీ అనుకోకపోతే మీతో మాట్లాడచ్చా ఒక మాట? చెప్పు. మా గురువుగారు, మీరు మరి నమ్ముతారో నమ్మరో తెలియదండి, నాకు అనిపిస్తూ ఉంటారు కదా, ఆయన చెప్పి గట్టిగా కోపడ్డారు. పిల్లాడికి ఇద్దరికీ బాగోలేదు, ముహూర్తం ఎవడే పెట్టింది అని. ఏమనుకోకండి, మీరు దయచేసి కదా చెక్ చేయించుకోండి, నమ్మితే ఇంకో ముహూర్తం పెట్టించుకోండి. అదేమ్మా గురువుగారు అంటున్నావు, ఊరి శరీరంలో లేకపోయినా అంత బాగోగులు చూసే గురువు ఉంటే ఇంకేం తల్లి, అలాగే చేద్దాంలే. సరే చెక్ చేయించుకుంటేవా, ఇద్దరికి ఏదో విపత్తారా ప్రత్యక్తారా, ఎవరో పొరపాటున పెట్టారు, ఏం చేయాలి? ఇంకో 5 రోజుల తర్వాత పెట్టుకోమన్నారు ఆయన, ఆ గురువుగారు. ముహూర్తాలు ఏం చూడకండి, ఇంకో 5 రోజుల తర్వాత చేయించేసేయండి, రేపు చేసుకోండి, పర్వాలేదు బాగానే ఉంటుంది అన్నారు ఆయన. తర్వాత ఎప్పుడో చూసాం, అది మా గురువుగారి ఇప్పుడు ఉన్న గురువుగారి పుట్టినరోజు అది. అలా అది కాకతాళీయమా? కాదు. ఎందుకంటే ఆయన చెప్పారు,
ఒకానొక గురువు వస్తాడు, కడు సమర్థుడు, హిమాలయ గురువు. అతనికి సమర్పణ చెందమను, పలానా ఆయన ఎవరైతే ఎదుర్కొస్తున్నాడో. సరే, ఇది ఒక ఎపిసోడ్. మధ్యలో ఒకసారి ఆవిడ, మిమ్మల్ని శ్రీశైలం వెళ్ళమంటున్నారు మా గురువుగారు, ఒకసారి వెళ్ళరండి. నేను, నా భార్య, మా అక్క, బావ ఒక ఎస్యూవీ తీసుకుని వెళ్ళాం. మా డ్రైవర్ కొద్దిగా మొహమాట ఎక్కువ, సిగ్గు ఎక్కువ, చిన్నపిల్లాడు వాడు, 20 ఏళ్ళే ఎంత ఉంటాడు, ఇంకా జస్ట్ లైసెన్స్ తీసుకున్నాడు అంతే. ఒరే, అప్పటికి గూగుల్ వాడడం తెలియదు మాకు, 2008 టైంలో అది. రే నాన్న ఏమన్నా కనుక్కోరట, మరి తెలుసు సార్ అనేవాడు. మొత్తం గేటు వాడు దాటించేసాడు. ఏదో ద్వారం ఏదో ఉంటుందో శ్రీశైలం ఘాట్ రోడ్డుకి వెళ్ళేది. మేము పొద్దున్న 6-7కి బయలుదేరిన వాళ్ళం 12 అయ్యాక వెళ్ళాం. 12 చిల్లరకి శ్రీశైలం కట్టేశారు గుళ్ళు. ఏం చేయాలి, సాయంత్రం మళ్ళీ 4-5 తెరుస్తా అన్నారు. భోజనం చేసాం, ఆ బయట నుంచే కట్టడాలను చూసాం, దండాలు పెట్టుకున్నాం. వచ్చి చెట్టు కింద కూర్చున్నాను. ఎవరో వచ్చారు, అక్కడ బాటసార్లు ఎవరో పలకరించారు. ఏం బాబు ఇలా, ఏమిటి విషయం, అదేదో పలానాదేదో చూడాలి, ఏమంటారు దాన్ని, శ్రీశైల శిఖరం చూడాలి, మీకు తెలిసే ఎక్కడ ఉంటుందో అని అన్నాడు. అందులో ఒక ఆయన, ఒక రాయలసీమ వ్యక్తిలా ఉన్నాడు, లుంగీ కట్టుకున్నాడు, కోరా రంగు చొక్కా వేసుకున్నాడు, కోరా రంగు లుంగీ కట్టుకున్నాడు, 50 ఉంటాడు. నేను వృద్ధభైరవుడి గుడి పక్కన ఉండేటువంటి జువ్వి చెట్టు కింద కూర్చున్నాను. నేను అప్పటికే మిగతా గుళ్ళు చూస్తున్నాను, మా వాళ్ళు 3 బయట ఇంకా ఆ గుళ్ళోంచి రాలేదు, ఒక్కడిని కూర్చుని ఉన్నాను. ఎక్కడో శ్రీశైల శిఖరం కనిపిస్తుందట కదా, మీకు తెలుసా అన్నాడు. నాకు తెలియదు. గుడి పక్కనే ఒక చిన్న నీళ్ళది ఉంటుంది, అందులో ఆ పైన పసిరికొండలు కనిపిస్తాయి, అదే అనుకున్నాను, నాకు తెలియదు. అక్కడే ఆ పక్కకెళ్ళండి, కింద చిన్న జలాశయంలో చిన్నది ఉంటుంది, అందులో చూడండి, గుండె ఆనుకునే ఉంటుంది అది, అందులో మీకు కనిపిస్తుంది, అదే శ్రీశైల శిఖరం అన్నాను నేను. థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపెడుతున్నాను. నమస్కారాలు పెట్టుకుని ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చింది, ఈ అమ్మాయి ఫోన్ చేసింది 6 గంటలకి, అంకుల్ దర్శనం బాగా అయిందా అని. నాకు కొద్దిగా తెక్కొచ్చింది. దర్శనం అమ్మ, మీ గురుగారు వెళ్ళమన్నారు, ఏ పాడు లేదు అక్కడ. అయ్యో అదేంటండి అంది. ఇలా దారి తప్పాము అంటే, 12 అయిపోయిందమ్మా, వెళ్ళేసరికి గుడి కట్టేశారు. పక్కపక్క నవ్వింది. అమ్మ నవ్వుతావేటమ్మా నువ్వు అలాగా అన్నాను. కొద్ది కోపం వచ్చింది నాకు. లేదు గురుగారు నవ్వుతున్నారు, నేను నవ్వాను, వాడి దారి తప్పించింది నేనే. వాడు ఈవేళ శ్రీశైలంలో ఉండాలి 12 గంటలకి, కానీ గుళ్ళో దర్శనం చేసుకోకూడదు, వెనక్కి వచ్చేయాలి. గుర్తుపెట్టుకోండి, గుళ్ళో దర్శనం చేసుకోకూడదు. కటకటాల్లోంచి అంటే గ్రిల్లోంచి చూశారు కదా చాలు. అమ్మా 5 గంటలు ప్రయాణం చేసి వెళ్ళాం, గ్రిల్లోంచి చూసి సరిపోతుందా అంటే, అంతే గురువుగారు ఇలా సెలవు ఇచ్చారు, మీరేం బాధపడకండి, పని అయిపోయినట్టే. అయినదా శివదర్శనం అయిపోయిందిగా మీకు అంది. ఏం శివదర్శనం, ఎండా అన్నాను నేను. అయ్యయ్యో లేదు, మల్లికార్జున స్వామి వచ్చారటనే మీ దగ్గరికి, మా గురువుగారు చెప్తున్నారు అంది. ఎవరు వచ్చారమ్మా, మల్లికార్జున స్వామి? ఎవ్వరు రాలేదు అన్నాను నేను. అంటే అప్పుడు ఆ అమ్మాయి అంది, మీరు మధ్యాహ్నం 1 గంటకి వృద్ధభైరవుడు గుడి పక్కన జువ్వి చెట్టు కింద కూర్చున్నారా, సిమెంట్ చప్టా మీద అంది. కూర్చున్నాను అన్నాను. మీరు ఒక్కరే కూర్చున్నారు కదా? అవును. గురువుగారు చెప్తున్నారు, అప్పుడు ఒక పల్లెటూరు వాళ్ళలో ఒక ఆయన ఎవరో వచ్చాడు కదా? అవును వచ్చాడు. మిమ్మల్ని ఏం అడిగాడు? ఆయన మల్లికార్జునుడు మిమ్మల్ని ఒక ప్రశ్న వేశాడు, మీరు చెప్పిన సమాధానం చాలా సంతోషించి వెళ్ళిపోయాడు. ఏం సమాధానం చెప్పాను, ఏమడిగాడు నాకేం గుర్తులేదు, చెప్పమ్మా అన్నాను. గురువుగారు వద్దంటున్నారు, వాడికే గుర్తొస్తుందంటున్నారు. కాసేపటి గుర్తొచ్చింది. అవును, శ్రీశైల శిఖరం చూస్తా అన్నాడు ఆయన. ఎక్కడ అన్నాడు? నీళ్ళల్లో చూడమన్నాను నేను. కానీ తర్వాత తెలిసింది నాకు, అక్కడి నుంచి చూడట. శ్రీశైలం ఊరు బయటకు వచ్చిన తర్వాత కొండ నుంచి ఎక్కడో వెనక్కి తిరిగి ఒక నంది కొమ్ముల్లోంచి ఏదో చూస్తాడు, దూరంగా ఉంటుందట, అక్కడి నుంచి చూడాలట శ్రీశైల శిఖరం. అంతేగాని గుళ్ళో చెరులో చూస్తే కుదరదు. నేను తప్పు చెప్పింది ఏ బాధపడుతున్నాను. ఆయన అన్నంట,
సూక్ష్మ మార్గంలో శ్రీశైల శిఖరం ఎలా చూడాలో చెప్పాడు వాడు. నేను చాలా సంతోషించాను అన్నట్టు మల్లికార్జునుడు. మనకి ఏం తెలుస్తుంది స్వామి అనుకుంటామా? మనం ఏదో తప్పు చెప్పాను మనం నొచ్చుకుంటుంటే శివయ్యకి అది నచ్చింది. ముద్దుంటే పిల్లాడు ఏం మాట్లాడినా బాగుంటుంది. ఏ తప్పుడు అడుగులు వేసినా మనం వాడికి నాట్యం చేసినట్టు ఉంటుంది తండ్రికి. అలాగా మల్లికార్జున స్వామి సశరీరంగా వచ్చి మాట్లాడి వెళ్ళాడు ఆయన. కాబట్టి చెప్పొచ్చు ఏంటంటే ఈ మహాత్ముడు ఈయన పంపించాడే, ఆయన అక్కడ లోపల శివాలయంలోకి వెళ్ళేటువంటి అవకాశం కల్పించదలుచుకోలేదు. కానీ అందూరం వెళ్ళాను కాబట్టి వాళ్ళు ఏం పని నిర్ణయించారో మనకు తెలియదులండి. శివదర్శనం ఇప్పించాడు. అలా జరిగింది శ్రీశైలం. మరోసారి ఆయనే ఒకసారి కందిమల్లేపాలెం వెళ్ళమన్నాడు. అంటే వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం తెలుసు కదా, వినుంటారు. అక్కడ వెళ్ళి 3 రాత్రులు ఉండాలని చెప్పాడు ఆయన. నాకు వీరబ్రహ్మేంద్ర స్వామి అంటే ప్రత్యేకమైన అగౌరవం లేదు, అలా అని చెప్పి గౌరవం లేదు. ఈ పట్టించుకోవరు. ఒక ఆయన ఎవరు అంతే, ఎవరు యోగులు సిద్ధులున్న ఒక యోగి బ్రహ్మంగారుట సమాధి అయ్యేట జీవ సమాధి ఇంతే, అంతకుమించి భక్తి ఏం లేదు. ఏం చేస్తాం, ఈయన నమ్మాము, ఈయన చెప్పినవి అవుతున్నాయి. ఈయన గురువు సరే వెళ్ళమన్నారు కదా, 3 రోజులు ఏం తోస్తుంది అక్కడ? ఏం ఉండవు. గదిమలేపాలెంలో 3 రోజులు ఎంత సన్నివేశం ఏం లేదు అక్కడ. కాలక్షేపానికి ఏం ఉండదు. దట్టు 2008, 2009 టైంలో ఎప్పుడో అది. ఒకరోజు ప్రయాణం. గదిమలేపాలెం అంటే హైదరాబాద్ నుంచి పక్కన ఏం లేదు. అది పొద్దున్న 7 గంటలకు అది ఏదో రైలు ఎక్కితే సాయంత్రం వెళ్ళింది. అక్కడి నుంచి ఏదో రాత్రి ఇంకొకళ్ళు ఎవరో తెలిసిన వాళ్ళు ఎవరో కారు అరేంజ్ చేశారో ఏమిటో అనుకుంటాను. రాత్రి 9 ఆ ప్రాంతానికి వెళ్ళాం అక్కడికి. కందిమల్లేపాలెం 3 రాత్రులు ఉన్నాం అక్కడ. వెళ్ళేవాళ్ళం, ఆ మఠంలో కాసేపు తిరిగేవాళ్ళం, వచ్చేవాళ్ళం. ఆఖరి రోజు వెనక్కి వచ్చేసాం. అద్భుతాలు జరుగుతాయని చెప్పింది ఆ అమ్మాయి. ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చిన రోజు ఫోన్ చేసాం, అమ్మాయి వెళ్ళొచ్చాం. నేను వెయిట్ చేస్తున్నాను, ఏం జరిగి చెప్పండి. నేను ఏ బొంగు లేదమ్మా, అద్భుతమా పాడ ఏమీ లేదు. వెళ్ళాం, భోజనం చేసాం, అటు తిరుగుతూ ఉండేవాళ్ళం, కూర్చునేవాళ్ళం. ఒక రోజు ఒక ఆవు వచ్చేది కాటేజెస్ దగ్గరికి మధ్యాహ్నం. ప్రతిరోజు ఉన్న 2 రోజులు 2 పగళ్ళు ఉన్నాం కదా, అంతే. ఒక ఆవు వచ్చేది, అరటిపండు ఏదో పెట్టేవాళ్ళం ఉన్నప్పుడు. ఒకసారి వెతుక్కుని కూడా పెట్టాం, పాపం అది వచ్చింది కదా వెళ్ళిపోయిందని. రెగ్యులర్గా జరిగే వ్యవహారం అంటే సాయంత్రం ఏ కాఫీయో తాగడానికి బయటకు వచ్చినప్పుడు ఒక పిచ్చాడు ఉండేవాడు. వాడిచ్చి నాకు డబ్బులు ఇస్తే కుదరదు వాడికి, నాకు కాఫీ ఇప్పించవా అనేది, లేకపోతే కూడా ఇప్పించవా అనేవాడు. ఆయనకి ఇప్పించడం, ఈ 2 అంతే. అలా లేదంటున్నారే గురువుగారు. ఆ కందిమల్లేపాలెంలో వీరబ్రహ్మేంద్ర స్వామి మనం కలిసి రానట్నే అంది. ఏం కలిసినారమ్మా, ఎవరు కలవలేదని. నా ఉద్దేశం ఎవరో యోగిలు ఎవరో ఉంటాడు, కాషాయం అట్లేదు అనుకున్నాను. ఏం లేదు అంటే అమ్మాయి ఒక్క క్షణం ఆగండి అని, ఒక ఆయన ఎవరో ఒక లుంగీ కట్టుకొని మీ వెనకాలే వస్తున్నాడే అంది. 2 రోజులు వచ్చాడే. అవునమ్మా వచ్చాడు, ఓ పిచ్చాడు వచ్చేవాడు. ఆయన ఏమన్నారు, నవ్వింది పక్క. చెప్పండి ఆయన ఏమన్నారు అని. ఏమంటాడమ్మా, ఏం లేదు, డబ్బులు ఇస్తాను తీసుకోరా బాబు అంటే వద్దు, ఏమైనా పెట్టించనేవాడు. ఓ రోజు కాఫీ తాగినట్టు ఒకసారి టిఫిన్ అని పెట్టించానేమో, అంతే. మీతో కనెక్ట్లోకి వచ్చారు వీరబ్రహ్మేంద్ర స్వామి. ఇలా ఫలానా లుంగి కట్టుకున్నాడా, ఇలా చింపు చుట్టూ వేసుకున్నాడా, అవునమ్మా అలాగే ఉన్నాడు, ఆయనే స్వామి. 2 రోజులు వచ్చాడు పాపం, బెరుబాగలేడు వాళ్ళు ఆయన క్షేత్రానికి వెళ్ళినందుకు. అలాగా ఎవరో ధర్మదేవత అని చెప్పింది. కొన్ని కారణాల వల్ల మా ఇంటికి రావాల్సి వచ్చింది. నేను మాతో కలవడానికి వచ్చింది, వెళ్ళింది. మా ఇంటి దగ్గర కూడా గృహప్రవేశం రోజున అంతే. సాయంత్రం 6 గంటల వేళకి ఒక ఎర్రటి ఆవు వస్తుంది, అరటిపళ్ళు పెట్టండి చెప్పింది అమ్మాయి. 6:30 అయిపోతుంది, చీకటి పడిపోతుంది. అక్కడ ఏం కొత్త ఇల్లు, చుట్టుపక్కల ఏం ఇల్లు లేవు అంటే ఇంక వెళ్ళాలి. దీపాలు పెట్టుకుని ఉండే అవకాశం కూడా లేదు ఇంకాను. అంటే ఆ అమ్మాయి చెప్పింది,
గురువుగారు చెప్పారంటే వచ్చి తీరుతుంది స్వామి ఉండండి అని. 6:40 అవుతుంటే ఏదో సినిమాలో లాగా వచ్చి మా ఇంటి మీద ఆగింది. ఇంకా మా ఆవిడ అరటిపళ్ళు పెట్టి నమస్కారం పెట్టి పంపించింది. ఈ ఈఎంఐ ఇందాక ఒకసారి ఇద్దరికోసారి చెప్పాను మీకు. మా ఇంట్లో వచ్చేది మా ఇంటికి ఈ గృహప్రవేశానికి వచ్చిందని చెప్పాను కదా. తర్వాత ఫోన్ చేసి అంకుల్ ఫలానా చోటు డైనింగ్ టేబుల్ వేశారా అంది. అవునమ్మా. అక్కడ పూజ గది దగ్గర నుంచి నా గాయత్రి మంత్రం వినిపిస్తోంది అంది. అవునా అమ్మా అన్నాను. అమ్మవారు అక్కడ ఉన్నారు మీ ఇంట్లో అంది. బాగుంది తల్లి. చిత్రంగా కొన్నాళ్ళ తర్వాత మా గురువుగారు ఒక దాన్ని ఉంటాయి కదా, ఒక మంత్రాన్ని అదే రిపీట్ చేస్తూ ఉంటే చిన్న రేడియోలో ఉంటుంది అది. మన షాపుల్లో కూడా మనం పెట్టుకుని ఉంటాం, వింటూ ఉంటాం. ఓం నమో వెంకటేశాయ అని, లేకపోతే కొందరి దాంట్లో ఆ జైన దేవుల గురించి వాళ్ళది అలా వస్తూ ఉంటాయి కదా రిపీటెడ్గా. అలా గాయత్రి మంత్రం రిపీట్ చేసేటంటే ఒక రేడియో లాంటి యూనిట్ ఒకటి ఇచ్చారు మాకు. అలా ఆ అమ్మాయి గురువు గారి ద్వారా వచ్చినటువంటివి చాలా జరిగే సంఘటనలు. ఒకసారి ఆవిడ జీడిమెట్లో ఎవరి దగ్గరకో తీసుకెళ్ళింది. ఆయన వీళ్ళు గురువుగారి శిష్యుడే. ఆయనకి ఈ గురువుగారు చెప్తూ ఉండేవారట ఏమన్నా భవిష్యత్తు అవిను. ఆయనకి స్నేహితుల దగ్గర వాళ్ళ యొక్క మరణాలు కూడా తెలిసేసరికి ఆయనకి తట్టుకోలేక నమస్కారం పెట్టేశారు. గురుగారు నా వల్ల కాదని నేను భరించలేనండి, మీరు నాకేం చెప్పకండి అని. అయిపోయింది. ఈ అసలు కనిపించకపోవడం లేదు ఆయనకి, ఉండేది. కానీ ఆయన దగ్గరికి చాలామంది వచ్చారు. కార్తీక పూర్ణమే కాదు, పున్నములకి ఆయన దత్తహోమాలు చేయించేవారు ఈయన ఈ జీడిమెట్లో. భక్తుడేనండి, శిష్యుడేనండి, ఏదన్నా సాధకుడు ఒక ఆయన. ఈ అమ్మాయి అక్కడ తీసుకెళ్ళినప్పుడు ఇలా ఫలనా అయినా ఇలాగ శ్రీ విద్యోపాసకులు ఇలా అమ్మవారి దర్శనం కావాలంటూ ఉంటారు అంటూ చెప్పింది. ఆయన కాళ్ళకి నమస్కారం చేయనిచ్చేవారు కాదు. బాబుగారు అనేవారు. నేను ఆయన బాబుగారిని అనేవాడిని. ఏం కావాలి బాబుగారు అన్నారు. ఏమీ ఎక్కలు లేకుండా ఉండడం కావాలి బాబుగారు అని. కళ్ళ నీళ్ళ పర్యంతం అయిపోయాయి. దేవా ఎలాంటి వాళ్ళని పంపిస్తావు నా దగ్గరికి అన్నారు. అని లోపలికి కూర్చోండి అన్నారు. హాల్లో ఉంది, కూర్చున్నాను. అంటే ఎవరికి పెద్ద గుంపులుగా మందలుగా సృష్టిలో ఏం లేరండి. తెలిసిన వాళ్ళు 10 మంది ఎవరో ఫ్యామిలీకి గెట్ టుగెదర్లా ఉండింది అక్కడ నేను వెళ్ళేసరికి. కూర్చున్న తర్వాత 5 నిమిషాలు మళ్ళీ రమ్మన్నారు. వెళ్ళాను. అమ్మకి మీకు ఒక తెర పడింది. ఆ తెర అమ్మ ఏదో కారణంతో ఏదో వేసింది. ఆ తెర తీయడానికి మీరు ఎవరిని ఆశ్రయించకండి. అమ్మే తీస్తుంది ఒక కాలంలో, ఒక కాలం తర్వాత తెరవాలి. ఆ తెర తీస్తుంది ఆవిడ. ఇంతే నేను చెప్పదలుచుకుంది అని తన అనుభవాలతోనే పుస్తకం అది ఇచ్చారు, చదివాం, నమస్కారం పెట్టి బయటకు వచ్చాం. నిజమే, అంతకుముందు నేను 2-3 దగ్గర విన్నాను అది, ఇలాంటి వ్యవహారం ఉంది అని. ఏదో అక్కడి నుంచి రావాల్సి వచ్చింది అమ్మ దగ్గర నుంచి, ఏదో కారణం. మా గురుగారు అంటూ ఉంటారు, అది మీరు విన్నట్టుగా ఏమీ పెద్ద ఇబ్బంది ఏం కాదు, అది ఒక పని మీద పంపించాలి, ఒక కారణం కావాలి, కారణం కల్పించింది ఆవిడ. సరే, ఇంటికి వచ్చేసిన తర్వాత ఆ అమ్మాయి ఫోన్ చేసింది. మా గురుగారు చిత్రమైన మాట అన్నారండి అంది. ఏమన్నారు అన్న. వాడు చాలా ఖరీదైన వాడు, జీడిమట్ల ఎందుకు తీసుకెళ్ళావు అన్నారట. నేను అన్నాను, మీ గురువుగారిని చాలా నమ్మాను నేను, నన్ను అలా తిట్టారేమిటైనా అన్నాను. తిట్టలేదండి అంది. ఖరీదైన వాడు వాడిని జీడిమట్ల ఎందుకు తీసుకెళ్ళావు, అది విక్రింతగా ఉంది, నాకు అంత డబ్బులేం లేవమ్మా, అంత ఖరీదైన వాడిని ఏం కాదు నేను. నాకు దాని భావం అర్థం లేదు, కానీ తిట్టు మాత్రం కాదండి, నాకు ఆయన చూసినప్పుడు అలా అనిపించలేదు నాకు అంది అమ్మాయి. అప్పటికే గురువుగారితో కొత్త పరిచయం. ఇలా అయిందండి, ఇలా వెళ్ళాను, జీడిమట్లో వెళ్ళాను, పలా అమ్మాయి తీసుకెళ్ళింది.
ఇలా అన్నారు ఆయన, వాళ్ళ గురువుగారు. సరిగానే అన్నారుగా అన్నారు ఈయన. ఏం సరిగా అన్నారంటే, బాబు నేనేమి అలాగా అంత డబ్బున్న వాడిని కాదు, ఖరీదైన వాడిని కాదు. ఖరీదు మీ డబ్బుల గురించి కాదు స్వామి, మీ చైతన్య స్థితి. మిమ్మల్ని మలచడానికి ఆయన సరిపోరు, జీడిమెట్లో ఉన్న ఆయన సరిపోరు. ఆయన గురువు కాదు, భక్తుడు, సాధకుడు. ఒక సాధకుడు ఇంకొక భక్తుడు ఇంకొకరిని ఎవరిని ఎలా ఉద్ధరిస్తాడు? మీరు చాలా ఉన్నతమైన చైతన్యం అని అర్థం, అందుకని ఖరీదైన వాడు అన్నాడు ఆయన. ఒక వజ్రం ఉంది, దాన్ని ఎవరు చేయగలరు? ఇంకో వజ్రాల వ్యాపారి గుర్తించగలడు, అలా ఒక గురువు గుర్తించగలడు ఒక ఉన్నత చైతన్యంలో ఉన్నటువంటి శిష్యుడిని. నా దగ్గర పంపించారుగా మీ అమ్మ, ఇంకేముంది, దాని భావం అదేలేండి అన్నారు ఈయన. ఇప్పటికింతే, మరి ఇంకా వేరే విశేషాలతో ఇంకో వీడియోలో కలుద్దాం. జయ గురుదేవ్, జయ జగదంబే, స్వస్తి.